అందరూ నమస్కారం. అందరికీ పెద్ద సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఇదేంటంటే పూర్వం మనకి పెద్దవాళ్ళకి ఎక్కడో ఉండేది మోకాళ్ళ నొప్పులు, కానీ పెద్ద ఎవరో అనేవారు కాదు, చెంగు తిరిగేవారు అందరూని. మ్యాక్సిమం నొప్పి తగ్గడానికి ఏదో మందు వేసుకుని అలా నడిపించేస్తాం. తైలం అభ్యంగం అని చేసేవారు, తైలం భద్రన చేసుకునేవారు అందరూ కూడా. చేసుకోవడం కూడా మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చి కాదు, చాలా అల్పం అయిపోయిందంట. అన్ని అవయవాలు అల్పం అయిపోయేవాగా, అల్పం ఇరిగిపోవడం ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఏంటంటే అలా ఒక నొప్పులకు ఒక ఆయిల్ అనమాట, పైపోతగా వాడితే మంచి ఉపశాంతి అనమాట. చక్కగా ఇది వావిలాకులు. ఈ ఆకులు ఇలా తుంపి చిన్న చిన్న ముక్కలుగా చెదకొట్టేయడమే. ఒక గుప్పుడు ఆకులు అంటే ఒక 50 గ్రాముల ఆకులు ఇలా ముక్కల కింద చేసేసి ఒక గిన్నెలో వేసేది కళాయిలో. నెక్స్ట్ ఈ ఆముదం ఆకులు కూడా ఇలా ముక్కలు చేసి వేసేయడమే. చిన్న చిన్న ముక్కలు తోటకూరలో తరిగేయడం, వేసేయడం. వావిలాకులు 50 గ్రాములు, ఆముదం ఆకులు 50 గ్రాములు, నిమ్మకాయలు చక్రాల సన్నగా ముక్కలు కోసి 2 నిమ్మకాయలు కట్ చేసి అందులో వేసి 100 గ్రాములు ఆవ నూనె వేసి వేడి చేయాలన్నమాట. ఆవు నూనె బాగా పనిచేస్తుంది. ఆవు నూనె లేనప్పుడు నువ్వుల నూనె వేయచ్చు అనమాట. 100 గ్రాములు వేసి కొంచెం మరగబెట్టి ఇది వేడిగా అవుతుంది కదా. అయిన తర్వాత ఈ ఆకులతో పాటే ఆకులు, నిమ్మకాయ మొక్కలు, వావిలాకు, ఆముదం ఆకు అలా ఉన్న తడిగా ఉన్నదే తీసి గుడ్డలో వేసి మూట కట్టి గోరువెచ్చగా కాపడం పెట్టాలన్నమాట. గోరువెచ్చగా, మరి వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా అలాగా ఆ వేడి చల్లారే వరకు కాపడం పెడితే ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టారనుకోండి, అలాగా వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి 3-4 సార్లు పెట్టేటప్పటికి నొప్పి చాలా బాగా రిలీఫ్ వస్తుంది, శాశ్వతంగా పోద్ది అనమాట. ఇంకా నొప్పులు ఇంకా రావు. 3-4 సార్లు పెట్టారనుకో బాగా తగ్గుతుంది. అలా వారానికి ఒకసారి పెట్టుకోవచ్చు. ఇది చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు, ఇవి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట.